పరిచర్య చేసే దైవజను, సంఘ కాపరి, సంఘములో సేవకుడిగా పరిచర్య చేసే సంఘ కాపరి మీ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే అది మీకు క్షేమం. అర్థమైందా? మన కొరకు నియమించబడిన సంఘ కాపరి మన కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే అది మనకు క్షేమం. కానీ మన వలన కన్నీరు కారుస్తే అది మనకు శాపం. ఆ పదం మీకు అర్థమైంది అనుకుంటా. మరొకసారి చెప్తాను. మనకు నియమించబడిన ఏ సంఘ కాపరైనా మీ సమస్యల కొరకు, దేవుని పిల్లలైన వారి సమస్యల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే అది మనకు క్షేమం. కానీ మన వలన దైవజనుడు కన్నీరు కారుస్తే అది శాపం. కనుక ఏ సంఘములోనైనా మీకు నియమించబడిన సంఘ కాపరి అయినా, సంఘ నాయకుడైనా, వాక్యం ప్రకటించడానికి ఇక్కడ నిలబడ్డ ఏ దైవజనుడైనా మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం, ఆయన స్వరాన్ని విందాం.